వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ సమాజం, ఆధునికత, ప్రపంచీకరణ వంటి పదాల మధ్య జనాల జీవితాలు పరుగులు పెడుతున్న నేటి తరుణంలో కమ్యూనిజం అవసరం ఏమైనా ఉందా? అసలు ఇప్పుడు కామ్రేడ్ల నినాదాలు మనకి అవసరమా? ప్రతిసారి వేదికలెక్కి నేతలు చేస్తున్న ఆక్రోశం ఆత్మవిమర్శ లేక ఆత్మవంచన? నిజంగా కమ్యూనిజం నడవాల్సిన బాట ఏమిటి? నడుస్తున్న దారేమిటి? లెఫ్ట్ పార్టీలు త్యాగాలు చేశాయన్నది నిన్నటి మాట. వాళ్లు కూడా మిగిలిన పార్టీలతో ఎప్పుడు అధికారం పంచుకోవడం మొదలెట్టారో అప్పుడే కామ్రేడ్ల నైతికత నాశనమైపోయింది. వాళ్ల ప్రాబల్యం లేకపోవడంతోనే కేంద్రంలో, రాష్ట్రంలో రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు సులువుగా ఆమోదం పొందుతున్నాయి. దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వాస్తవంగా కమ్యూనిస్టులు ఏం చేయాలో అది చేయడం లేదు. అసలు వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పుడో 6 నెలలకోసారి మీటింగులు పెట్టుకుంటున్నారు, ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇద్దరు కమ్యూనిస్టులు కలిసి నడవాలని పాతపాటే పాడుతున్నారు. కానీ జనంలో నమ్మకం పెంచేలా కమ్యూనిజాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఎంతసేపు తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేలా కాంగ్రెస్, బీజేపీలతో పోటీ పడ్డమే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు ఒక్కటి లేవు. ఎక్కడి వరకు ఎందుకు? 15 ఏళ్ల కిందట ఏపీలో విద్యుత్ కోసం చేసిన ఉద్యమం తప్ప ఆ తర్వాత కామ్రేడ్లు నినదించిన అంశం ఒక్కటి లేదు. ఎవరిని ఆదరిస్తారు? తమ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు పోతున్నారో వాళ్ళ వెంట నడుస్తుంటారు. అలాగే నమ్మకం ఒకటి, విశ్వసనీయత అనేది ముఖ్యం. కాబట్టి నిజానికి వామపక్షాలకు తొలితరంలో వామపక్షాల మీద బ్రహ్మాండమైన నమ్మకాలు, ఆశలు, ఆకాంక్షలు అవన్నీ పెంచుకున్నారు ప్రజలన్నీ కూడా. ఆ మేరకు తొలి రోజుల్లో, స్వాతంత్రానంతరం తొలి దశాబ్దాలలో వామపక్షాలకు ఉన్నటువంటి గౌరవం కానీ, అప్పుడు ఇచ్చినటువంటి దాన్ని కానీ ఎవరు కాదనలేరు. రాను ఎప్పుడైతే ఈ లిబరలైజేషన్ ఎరా ఇవన్నీ రావడం, పోటీ మార్కెట్ ఇవన్నీ వచ్చిన దాంట్లో వాళ్ళ అజెండాని మళ్ళీ రీసెట్ చేసుకోవడం, ప్రజలని కన్విన్స్ చేయగలగడం, వాళ్ళ విధానాలని, ఆ విషయాన్ని వాళ్ళు ప్రజల్లోకి బాగా చెప్పగలగడం, వీటన్నింటిలో ఎక్కడో తేడా అనేది కనిపిస్తున్నట్టుగా ఉన్నది. అసలు మిగిలిన రాజకీయ పార్టీలకు, కమ్యూనిస్టులకు తేడా ఏమైనా ఉందా అంటే పెద్దగా లేదన్న అభిప్రాయమే జనాల్లో వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న సంప్రదాయ పార్టీల్లో కులాధిపత్యం ఉంటుంది, వ్యాపారవేత్తలుంటారు, అగ్రకులాల వారికి పెత్తనం ఉంటుంది, అవినీతి అన్ని పార్టీల్లోనూ వేళ్లూరుకుపోయి ఉంటుంది, ఎన్నికల్లో ధన ప్రవాహం ఉంటుంది. ఆ పార్టీలు కూడా రిగ్గింగులు చేస్తాయి. కానీ ప్రజలు లెఫ్ట్ పార్టీలను ఇలా చూడాలనుకోరు, గొప్పగా చూడాలనుకుంటారు. కానీ ప్రజలు లెఫ్ట్ పార్టీలను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆ స్థాయికి చేరడం లేదు. వాళ్ళు కూడా మిగిలిన పార్టీల డబ్బులు కలెక్ట్ చేయడం, ఎన్నికల్లో రిగ్గింగులకు పాల్పడడం వంటివి చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం అయోమయంలో పడిపోతున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అనుకుంటే అసలు సిద్ధాంతపరంగా కూడా విలువలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో ఎన్నికలయ్యాక అధికారంలో భాగస్వామ్యం కోసం ఆ పార్టీతోనే చేతులు కలిపి వాళ్ల పల్లకీలు మోస్తారు. అవినీతికి కాంగ్రెస్సే మూలమంటారు, కానీ ఆ పార్టీకే కొమ్ము కాస్తారు. అవినీతి కన్నా మతతత్వం ప్రమాదకరమంటారు. అవసరమైతే మతతత్వ పార్టీలతోనూ కలిసి నడిచేందుకు వెనుకాడరు. ఎక్కడి వరకు ఎందుకు? రాష్ట్ర విభజన విషయంలోనే 2 కామ్రేడ్ పార్టీలు 2 విభిన్న వాదనలు అందుకున్నారు. ఒకరు సమైక్యం అంటే మరొకరు విభజనకు అనుకూలమన్నారు. ఇలాంటి స్వార్థపూరిత విధానాలతోనే 2 పార్టీలు 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. కమ్యూనిస్టులు పూర్తిగా ఇవాళ కోలుకోలేనటువంటి దెబ్బతినడానికి వాళ్ళ అవకాశవాద రాజకీయాలు ఎప్పటికప్పుడు కూడా వీటిల్ని చాలా మంది విశ్లేషకులు ఏమంటారు, తోక పార్టీలు అని చెప్పనంటారు. ఒక తోక పార్టీలుగా మిగిలిపోయినాయి. వాళ్ళు మాట్లాడేటువంటి విధానాలు బూర్జువా పార్టీలు అంటారు, లేకపోతే అదని ఇదని, ఇలాంటి పడికట్టు పదజాలాలతో మాట్లాడటానికి ఉపన్యాసాలు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఏం జరిగింది? ప్రాంతీయ పార్టీలతో అధికారం పంచుకోవడానికి సిద్ధపడ్డారు. అలాగే అదే ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకించారు. బూర్జువా పార్టీలను తిట్టిన వాటితో అధికారం పంచుకోవడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అన్ని సిద్ధాంతాలు తొంగలోకి తొక్కారు. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు అనేటువంటివి పూర్తిగా ఒక బలహీనపడటానికి ఆ విధానాలు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులే కారణం. అంటే ఒక ఆత్మహత్యా సదృశ్యంలాగా వాళ్ళు చేసుకున్న పని తప్ప వేరే కారణాలు అయితే కాదు.
మొత్తంగా ప్రజల ముందు వామపక్షాలు జోకర్లలా మిగిలిపోతున్నారు. ఎప్పుడు చూసినా బూర్జువా, పెట్టుబడిదారులు వంటి పడికట్టు పదాలతో జనం ముందుకొస్తూ ఉంటే ప్రజలు విసిగెత్తిపోతున్నారు. వీళ్ళు చెప్పే కుహనా స్టేట్మెంట్లకు వీళ్ల వ్యక్తిగత జీవితాలకు కించిత్ కూడా పొంతన ఉండటం లేదు. రాష్ట్రంలోనే కాక దేశంలో ఉద్యమాలు పూర్తిగా అడుగంటిపోయాయి. పెట్రోల్ రేటు పెరిగిన రోజు రోడ్డెక్కుతారు, మర్నాడు ప్రభుత్వ అధినేతలతో టీ పార్టీ చేసుకుంటారు. ఎప్పుడు చూసినా హరికిషన్ సింగ్ సుర్జిత్ ఫార్ములానే చెప్పుకుంటూ తిరుగుతారు. అధికారంలో ఉండడానికి, పల్లకీలు మోయడానికి రెడీ అయిపోతారు. ఆప్ లాంటి చిన్న పార్టీలకు ఉన్న నైతికత కూడా వాళ్లకు లేదు. మిగిలిన పార్టీలకు, వామపక్షాలకు ఒక్క యూనిఫామ్ లో తప్ప విధానాల్లో ఏమాత్రం తేడా లేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో ఉన్న మౌలికమైన మంచి అంశాన్ని ఎందుకని ప్రజలు గమనించలేకపోతున్నా అన్న విషయం ఇప్పటికి కూడా వాళ్ళకుండా పిడివాదం పట్టుకున్నారు. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి కంప్యూటర్లు వద్దని చెప్పిన బ్యాంకులందరితో సైకిల్ చేయించారు కమ్యూనిస్టులు. ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ చేస్తే అది ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరం కాబట్టి వద్దని చెప్పని యూజువల్ ఉద్యమాలు చేశారు. వినియోగదారులంతా కూడా మాకు వద్దు బాబు ప్రైవేటీకరణ కావాలని వాళ్ళు కోరుకుంటుంటే, విమాన నడిపేవాళ్ళంతా కూడా మాకు వద్దు బాబు ప్రైవేటీకరణ కావాలని వాళ్ళు కోరుకుంటుంటే మధ్యలో వీళ్ళు వచ్చారు, చివరికి చల్లారిపోయింది. అట్లాగే ప్రతి అంశంలో కూడా పూర్తిగా లొడ్డాయిట విధానాలు. కొత్త సాంకేతిక విజ్ఞానం వద్దు, కంప్యూటర్లు వద్దు, కొత్త పద్ధతులు వద్దు, ఉత్పాదకత వద్దు, ఆదాయాలు పెరగడం వద్దు, పూర్తిగా పాతకాలంలోనే ప్రభుత్వం ఆంక్షలతోనే, ప్రభుత్వ నియంత్రణతోనే పోటీ లేకుండా అన్నగారిన వ్యవస్థగా భేదవేశంగా నిలిచిపోవాలని చెప్పని అది యువతరం ఎవరు ఒప్పుకోలేదు. ఇలాంటి స్వార్థ విధానాలే కామ్రేడ్లను కనిపించకుండా చేస్తున్నాయి. 1950లో రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించేంత బలం ఉండే కామ్రేడ్లు ఇప్పుడు ఇలా తుడిచిపెట్టుకుపోయారంటే కారణం ఇదే. విభజన టైంలో కూడా సీతారాం యేచూరి లాంటి నేతల మౌనం ప్రజల్లో వారిపై వ్యతిరేకత పెంచింది. రాజధాని భూసేకరణపై రైతులు ఆందోళన చేస్తూ ఉన్నా కామ్రేడ్లు మాత్రం నోరెత్తడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నా ఏ ఒక్క ఎర్ర జెండా ఎగరలేదు. ఒకప్పటి కామ్రేడ్లకు ఇప్పటి కామ్రేడ్లకు ఆ తేడా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేటీకరణ వల్ల యూనియన్లు కనుమరుగైనా ప్రజలంతా యూనియన్లు కాదు, సమాజం మారింది. కానీ పిడివాదం స్లోగన్లతో అదే దారిలో గుడ్డిగా పరుగులు పెడుతూ ఉండడంతో లెఫ్ట్ పార్టీలు వెనుకబడ్డాయి. కాలం చెల్లిన విధానాలతో వాళ్లు చేసే పనులన్నీ ప్రజల్లో వ్యతిరేకత పెంచుతూనే ఉన్నాయి.